Rangers, Operation Overdrive. Rangers, Operation Overdrive. రేంజర్లు ఆకాశం చేరేలా 5 రోజులు హీరోలు సూర్యుడు వైపు సాగేలా మాయా శక్తులు వీళ్ళ చూసి భయపడుతుంటాయి. 5 మందిలోకి రేంజర్ల పయనం సాగుతూ ఉంటాయి. ఇంకా నిధిని వెతకాలి, కొంత మందిని కాపాడాలి. ఈ లోకంలో ఇంకా పిల్లలు చాలా చూడాలి. సాధించడమే ఏది మేము వెనదిరిగి వెళ్ళాం. పవర్ రేంజర్స్ ఎప్పుడు శత్రువులతో పక్కన వెళ్ళాం. Rangers, Operation Overdrive. Rangers, Operation Overdrive. పవర్ రేంజర్స్ ఆపరేషన్ ఓవర్ డ్రైవ్ గత భాగంలో ఈ డాక్యుమెంట్ మనల్ని రెండవ మణివైపు నడిపిస్తుందని నాకు అనిపిస్తోంది. ఇది చాలా సులభమైన పని. నా కోసం ఒక డాక్యుమెంట్ సంపాదించాలంటే ఈ వినాశనం జరగకూడదు. నువ్వు మిగిలిన వాళ్ళలా లేవా? ఇక్కడి నుంచి వెళ్దాం రా. ఫైట్ చేయడానికి నువ్వు సరిపోతావా? వీళ్ళు ఒక లెక్క. ఇప్పుడు చూడు. బాగుంది. అన్నీ మారిపోలేదని తెలుసుకోవడం బాగుంది. ఓకే, నువ్వేం చేసావు కానీ నువ్వు మారడం నాకు నచ్చింది. ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు. అసలు విషయం ఏంటి చెప్పు. నువ్వు సిల్వర్గా మారగలవా? మెర్కురీలా అంటే నువ్వు పాకే జంతువు కుటుంబం నుంచి అవసరమైనప్పుడు మెర్క్యూరీలా మారగలిగే గుణంతో వచ్చావా? దాని అర్థం అదే కదా? నేను పాకే జంతువుని కాను. తప్పు నాదే. నువ్వు చెప్పిన దాన్ని బట్టి నేను ఆ విధంగా అర్థం చేసుకున్నాను. నన్ను క్షమించు. ఇలా చూడు, నేను నిన్ను నమ్మాలంటే నీ కథ పూర్తిగా నాకు తెలియాలి. వినాలని ఆసక్తిగా ఉంది. నాకు ఎక్కడ మొదలు పెట్టాలో తెలియడం లేదు. అయితే దీంతో మొదలుపెట్టు. ఆ అడవిలో మేము ఒక్క చోటు కూడా వదలకుండా వెతికాం. ఎక్కడా కనిపించలేదు. ఎందుకంటే అందరికీ కనిపించడం అతనికి ఇష్టం లేదు. తన ట్రాక్ను కూడా ఆఫ్ చేశాడు. మీరు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. స్పెన్సర్, సార్, మనం నా ఆఫీస్ రూమ్లో మాట్లాడుకుందామా ప్రైవేట్గా? అలాగే సార్. మ్యాక్ మామూలు కంటే వ్యత్యాసంగా ప్రవర్తించడం గమనించావా? అతను చాలా ప్రత్యేకమైన కుర్రాడు సార్. నా ఉద్దేశం నీకు అర్థం కాలేదా? అతని ప్రవర్తన ఊహకందనట్టు ఉంది. అతడు ఏం చేస్తాడో నేను తెలుసుకోలేకపోతున్నాను. నాకు గుర్తొస్తుంది, అచ్చం అతని తండ్రి టీనేజ్లో ఉన్నప్పుడు ఇలాగే ఉండేవాడు. కంగారు పడకండి సార్, మ్యాకేమీ కాదు. నా సొంత గ్రహం నుండి నేను తీసుకొచ్చినవి ఇవి మాత్రమే. నువ్వు కరోనా అరోరా మనుల కోసం ఇక్కడికి రాకపోతే మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను ఇక్కడికి వచ్చింది మణుల కంటే చాలా ముఖ్యమైన దాన్ని వెతకటానికి. కానీ నా అన్వేషణ మధ్యలోనే ఆగిపోయింది. మెర్క్యూరియన్, నీ మనుషుల శక్తి ఏంటో ఈ విశ్వం అంతా తెలుసు. నేను నిన్ను నా సైన్యంలో ఒకటిగా చేర్చుకుంటాను. నేను ఇక్కడికి వచ్చింది సైన్యంలో చేరడానికి కాదు, నన్ను వెళ్ళని. నీకెంత ధైర్యం ఉంటే ఈ మాల్టర్ మాటనే కాదంటావు? నువ్వంటే నాకు భయం లేదు. ముందు నా దారికి అడ్డం లే. నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో నీకు తెలిసేనా? నువ్వు దీనికి పశ్చాత్తాపడతావు. నువ్వు భూమి మీదకి ఎప్పుడు వచ్చినా పశ్చాత్తాపడతావు.
నువ్వు చేసిన పని. నువ్వు ఏదో ఒక విషయంలో త్వరలో నాతో కలుస్తావు. నీతో నా మాన్స్టర్. నన్ను నువ్వు మాన్స్టర్ అంటున్నావా? నిన్ను నువ్వు చూసుకో. నో, నువ్వు నా పని చేసి పెట్టు, నేను ఇంతకు ముందులా మారుస్తాను. అప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చిన పని ఏంటో చూసుకోవచ్చు. నాకు వేరే దారి లేకపోయింది. మా గ్రహం మీద నన్ను ఒక మాన్స్టర్ గా అందరూ వెలివేస్తారని నాకు తెలుసు. నేను ఇప్పుడు మోల్టర్ని ఎదిరించాను కాబట్టి ఇక ఈ శరీరంలో శాశ్వతంగా ఉండిపోవాల్సిందే. హే, మాకు అక్కడ బాగా అభివృద్ధి చెందిన టెక్నాలజీ సెంటర్ ఉంది. బహుశా మా డాడీ మిగతా రేంజర్లు కలిసి నీకు తప్పకుండా సహాయం చేస్తారు. నీ ఫ్రెండ్స్ నన్ను నమ్మరు. వాళ్ళు ఎందుకు నమ్మాలి? నేను నమ్మాను కదా. సరే, నేను వస్తాను. ఎక్సలెంట్. వాళ్ళు వేసే తర్వాత అడుగు ఏమైంటుందో నాకు తెలుసు. మరి మీ లావా టెక్టైల్స్ దళం సిద్ధంగా ఉన్నారా? ఇంతవరకు మ్యాక్ జాడలేదు. హే, ఒకవేళ మ్యాక్ రాకపోతే నేను సానిక్ స్ట్రీకర్ని తీసుకోవచ్చా? అసలు అది నేనుండగా నీకెలా దొరుకుతుంది? అందరూ రిలాక్స్గా ఉండండి. మ్యాక్ వచ్చేస్తున్నాడు. అతను వచ్చేటప్పటికి సానిక్ స్ట్రైకర్ సిద్ధంగా ఉంచాలి. హాయ్ ఫ్రెండ్స్, చూసారా? తను వస్తాడని నేను ముందే చెప్పానుగా. అతను ఇక్కడికి ఎలా వచ్చాడు? ఇతన్ని నేనే తీసుకొచ్చాను. ఇతడి పేరు టైజాన్, మనకు స్నేహితుడు. ఇంతకు ముందు జరిగిన దానికి బాధపడుతున్నాను. ప్లీజ్ నన్ను క్షమించండి. ఎవరిని కష్టపెట్టడం నా ఉద్దేశం కాదు. చూడండి డాడ్, మనకు డైమండ్ వెతకడంలో సహాయం చేస్తాడు. మనం దేనికోసం ఎదురు చూస్తున్నాం రేంజర్స్? మనకు తోలు లిపి దొరికింది. వెళ్ళి పని మొదలు పెడదాం. ఎవ్వరూ మన ఇంటికి గెస్ట్ వస్తున్నట్టుగా నాకు చెప్పలేదేంటి? ఇతనే టైజాన్. సో అతను మంచివాడు. వాళ్ళు అడుగు ముందుకు కదిపే వరకు ఎదురు చూద్దాం. వాళ్లే మనల్ని డైమండ్ దగ్గరకు తీసుకువెళ్తారు. ఊరికే నీ పరిస్థితులను పరీక్షిస్తున్నాను తమ్ముడు. ఇప్పటికైనా టోరో డైమండ్ దొరికిందా? ఇంకా లేదు. నా సైన్యం రేంజర్స్ ప్రతి కదలికని కనిపెడుతూనే ఉన్నారు. ఇంకా అతి కొద్ది కాలంలోనే కరోనాలోని 2వ మణి నా చేతికొస్తుంది. నేను నీ చేతుల్లో చూసేకే నమ్ముతాను. ఓకే, ఇందులో 2 గుర్తులకు మనం అర్థం తెలుసుకున్నాం అనుకుంటాను. పర్వతాలు, డైమండ్. అంటే ఇది ఆ టోరు డైమండ్ గురించే చెప్తోంది. కానీ మనకి ఏ పర్వతమో తెలియదుగా. ఈ భూమి మీద ఎక్కడైనా ఉండొచ్చు. మీకు లెమనేడ్ కావాలా సార్? లెమనేడ్ అంటే? ఇది లెమన్స్ తో చేస్తారు. భూమి మీద మేము పండించే సిట్రస్ ఫ్రూట్. సిట్రసా? నాకు ఆర్గానిక్ యాసిడ్ తెలుసు. ఏం చేస్తున్నావు? హే ఫ్రెండ్స్, అలా చూడండి. నంబర్స్ ఉన్నాయి. భలే ఉంది. లెమనేట్ సిట్రిక్ యాసిడ్ దాగున్న రహస్యాన్ని బయట పెట్టాయి. వెరీ గుడ్. ఇవి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ని గుర్తిస్తున్నాయేమో. బహుశా మనకు కావాల్సిన పర్వత ప్రాంతం ఇదే అనుకుంటా. నిజమే, ఇదే అనుకుంటాను. భలే పని చేసావు టైజాన్. ఓకే రేంజర్స్, షార్క్ లో ఫ్యూయల్ పోయించాను. బయలుదేరడానికి సిద్ధంగా ఉండండి. ఆగండి, నన్ను కూడా మీతో తీసుకెళ్ళండి. ఒకవేళ మీకేమైనా ఉపయోగపడతానేమో. నిజంగానే నీతో అవసరం ఉందేమో. కమాన్. సరే. ఇదే ఆ చోటు అనుకుంటాను. నీకు తెలీదా? దీన్నే లావా అంటారు. మనం డైమండ్ ని బయటికి తీయడానికి మార్గం వెతకాలి. పదండి. మనం మళ్ళీ కలిసాం టైజాన్. నువ్వా? మన డైమండ్ కోసం ప్రయాణం కొంచెం ఆలస్యం అయ్యేలా ఉంది. Kick into overdrive! Red Ranger! Kick into overdrive! Black Ranger! Kick into overdrive! Blue Ranger! Kick into overdrive. Yellow Ranger. Kick into overdrive! Pink Ranger! పట్టుకోండి. Drive Defender!
ప్రత్యర్థులపై పోరాడుతున్నావు. గుర్తు చేసుకో, నువ్వు మాలో ఒకడివి. చూడ్డానికి మన ఇద్దరం ఒకేలా ఉండొచ్చు, కానీ నేను మీలో ఒకడిని ఎప్పటికీ మీరు దూరంగా ఉండండి. నీకు సంబంధం లేదు. నీకేం కాలేదుగా? నాకేం కాలేదు. నేను చెప్పనా, మన ఇద్దరం కలిసి దాడి చేస్తే ఎలా ఉంటుంది? మంచి ఆలోచన. అయితే రెడీ. ఇప్పటికీ ముగిసిపోలేదు. ఇద్దరం కలిసి వాడంతా అయిపోయాడా? అద్భుతం. ఇప్పుడు అగ్నిచక్రంలోకి వెళ్ళి వజ్రాలను తీసుకురండి. ముందు మనం అక్కడికి చేరుకోవాలి. ఇప్పుడా? అవును. డాడ్, అది రెడీగా ఉందా? ఇది వీడియో గేమ్ కాదు మై సన్. ఇదిగో నిజమైంది సిద్ధంగా ఉంది. వెరీ గుడ్. యాక్టివేట్ సాల్యూట్ స్ట్రీకర్. చాలా ఫాస్ట్ గా ఉంది. Come on, Tyson. Ma'am, ready. Yeah, అతను దొరికాడు. కొంచెం ఓర్చుకో, నువ్వు ఇక తప్పించుకోలేదు. దొరికావు. అనే గురి. లేచిరా యుద్ధానికి.
ఇప్పుడు నీ విశ్వరూపం చూపించి సైనికుడా. నేను కాల్ చేస్తాను. డ్రై మ్యాక్స్ సోర్స్ ని పంపండి. దాదాపు దగ్గరికి వచ్చేసాం. త్వరగా వెళ్ళు. చూడు, అక్కడుంది. ఆ వేడిని తట్టుకునే శక్తి నీకుంది కాబట్టి నువ్వు తీసుకురా. ప్రయత్నిస్తాను. జాగ్రత్త టైజాన్. దగ్గరికి వచ్చేసాను. దొరికింది. yes very good. ఇప్పుడు ఎలా? వీడు మన మెగాసోన్ కంటే శక్తివంతంగా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం? దీనికి రక్షణ కవచం ఉంటే బాగుండు. జాగ్రత్త ఫ్రెండ్స్, వాడు మళ్ళీ వస్తున్నాడు. అది నువ్వు బ్యాట్? అవును, మేము టోరు డైమండ్ ని సాధించాం. మీ అందరికీ కంగ్రాట్స్. ఇప్పుడు డ్రైవ్ మ్యాక్స్ అనే సానిక్ స్ట్రైకర్ తో కలపండి. మీకు నిజమైన హై ఫ్లయింగ్ పవర్ వస్తుంది. ఓకే డాడ్, వాటిని ఒకటిగా చేద్దాం. నీ అంతు తేలుస్తాం. మర్యాదగా డైమండ్ ఇచ్చేయి. ఇదిగో తీసుకోండి. థ్యాంక్ యూ టైజాన్. సహాయం చేయగలిగినందుకు సంతోషంగా ఉంది. ఇప్పటికి 2 మణుల్ని దుష్టుల చేతుల్లో పడకుండా కాపాడగలిగాం. నేను మిమ్మల్ని చూసి గర్విస్తున్నాను రేంజర్స్. మిగిలిన వాటిని కూడా మనం ఎలాగైనా సాధించాలి. సెంటినల్ 9, పవర్ రేంజర్స్, మీరు బ్రహ్మాండమైన టీముగా తయారయ్యారు. మీ ధైర్యానికి, సాహసానికి, మీరు సాధించిన 2 మణులకి మిమ్మల్ని అభినందించాలని అనుకుంటున్నాను. మా ఫ్రెండ్ టైజాన్ లేకపోతే ఆ 2 మందిని సాధించే వాళ్ళం కాదు. ఓ, నువ్వు మెర్కురీని కదూ. నీ బాధాకరమైన కథ నేను ఇంతకు ముందే విన్నాను. మీరు చాలా గౌరవించదగిన వారు మిస్టర్ నైట్. మీరు చాలా మంత్రాలను తంత్రాలను నేర్చిన వారు. మీరు తనకి ఎలాగైనా సాయం చేయగలరా? యా, నాకు ఆ రకమైన శక్తి లేదు, కానీ అలా చేయగల శక్తి మీ దగ్గర ఉంది. మనుల గురించా? అవును రోజు, నిజమే చెప్పావు. కరోనా అరోరా యొక్క 2 మణులు ఏకమైన శక్తి, అద్భుతాలు, ఊహకందన వాటిని కూడా చెయ్యగలరు. వావ్, ఇది పనిచేసింది. ఇది నాకు గొప్ప అనుభవం.
మీరందరూ నాకు సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్. నేను ఇక బయలుదేరతాను. టైజాన్, నువ్వు సెంటినల్ నైట్ చెప్పింది విన్నావుగా? మేము చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. నువ్వు కూడా మాతో ఉండి మాకు సాయం చేయొచ్చుగా? నా వల్ల కాదు. మీ మిషన్ లాగే నాకు ఓ ముఖ్యమైన పని ఉంది. గుడ్ బై. హే, నేను మర్చిపోయాను. నా క్రిస్టల్. అవును, నేను చెప్పానుగా మేము హైటెక్ వాళ్ళమని. ఓ అవును, ఈ టెక్నాలజీలో అద్భుతం ఏమిటంటే గ్లూ. నేను వెళ్ళొస్తాను. నువ్వు చేసిన సహాయానికి థ్యాంక్స్ మ్యాక్. మీ మిషన్లో మీరు విజయం సాధించాలి. థ్యాంక్ యూ. నువ్వు గెలవాలన్న ఆశ